హాయ్ గాయ్స్, వెల్కమ్ టు V3 న్యూస్ ఛానల్ లక్ష్యం సమయహితం. గాయ్స్ హాయ్ నమస్తే, హలో నమస్తే, ఆదర్శ శ్రీకాంత్, దిస్ మహేష్ మచిలి. ఎప్పటికీ న్యూ కాన్సెప్ట్, న్యూ స్టాఫ్, న్యూ సెలబ్రేట్స్ అలా వస్తుంటారు కదా. సో మార్నింగ్ నుంచి ఏం చేద్దామని సోచాయించిన జస్ట్ గ్యాంగ్ లీడర్, మీకు రీసెంట్గా అర్థమైంది కదా, గ్యాంగ్ లీడర్ నాని అండ్ మోహన్ కృష్ణ అని ఇద్దరి మధ్యలో ఒక చిన్న తగాడా అంటారు చూసిన లొల్లి, అది బనాయిస్తుంది అనమాట బాగా. సో యాక్చువల్లీ దాని లొల్లి ఏంటిది, దాన్ని అసలు టాపిక్ ఏంటి, ఎందుకు వచ్చింది, న్యూస్లో ఎక్కడ చూసినా అదే నడుస్తుంది వైరల్గా. సో ఐ డిసైడ్ టు టేక్ మోహన్ కృష్ణ ప్రొడ్యూసర్ అండ్ హీరో తీసుకొద్దామని డిసైడ్ అయిపోయినా. జస్ట్ తీసుకొచ్చిన అనమాట, కెమెరా టర్న్ చేసుకుంటే నమస్తే 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 అండి. హౌ యూ బ్రదర్, వాట్సాప్? ఫైన్ ఫైన్. మంచిగా స్పెట్స్ పెట్టుకొని మంచి గ్లామర్గా వచ్చేసినావు. యాక్చువల్లీ ఏంటి బాయ్, అసలు నీకు నానికి మధ్యలో ఏంటి తగడ, ఏంటి అసలు? తగద ఏం లేదండి, ఫస్ట్ మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నామండి. ఓకే, ఫస్ట్ మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఇప్పుడు 6 months బ్యాక్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అనమాట. ఓకే, మేము రిజిస్ట్రేషన్ చేసిన January 26 మేము అనౌన్స్మెంట్ చేసాం, రిపబ్లిక్ డే Jan 26 రోజు. ఓకే, చేసి మేము అనౌన్స్మెంట్ చేసాం. ఏప్రిల్ నుంచి షూటింగ్ మొదలెట్టాం, ఉగాది నుంచి. ఓకే, February 24 నాని బర్త్డే రోజు నాడు వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారన్నమాట. ఓకే, అది అనౌన్స్మెంట్ అవ్వగానే ఈ పేపర్లో టీవీలో వచ్చింది చూసి సన్నగా షాక్ అయ్యాం. వెళ్ళి ఛాంబర్కి వెళ్ళాం. ఛాంబర్కి వెళ్ళి అడిగితే, అంటే ఛాంబర్కి వెళ్ళి ఎవరిని అడిగారు? ఛాంబర్లో సెక్రటరీని అడిగాం అనమాట. ఓకే, సెక్రటరీని అడిగితే ఇదేం టైటిల్, మా టైటిల్ని ఎలా వేస్తారని మీరు అంటే, ఇవ్వలేదండి మేము. సో మీకు కూడా తెలియదు అది, అంటే అది టీజర్ పోస్టర్ ల్యాండ్ చేసే వరకు నానిది సన్నగా నాని February 24 అతని బర్త్డే రోజు అనౌన్స్మెంట్ ఉంది. ఓకే, నైట్ అనౌన్స్మెంట్ చేస్తారు, మార్నింగ్ పేపర్కి టీవీకి వచ్చేసింది, ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మొత్తం టోటల్ స్ప్రెడ్ అయింది. ఇది మేము అడిగిన తర్వాత, సార్ మేము ఇవ్వలేదు, వాళ్ళు గ్యాంగ్ లీడర్ అని టైటిల్ కోసం వచ్చారు, రిజెక్ట్ అయింది ఫైల్. తర్వాత నానీస్ గ్యాంగ్ లీడర్ అని చెప్పేసి మళ్ళీ రెండోసారి వచ్చారు, అది కూడా రిజెక్ట్ చేసాం. మీకైతే ప్రాబ్లం లేదు సార్, మేమైతే ఇవ్వలేదని చెప్పారు. నేను ఆల్రెడీ చెక్ చేసి మళ్ళీ పెడుతున్నారు ఇన్స్టాగ్రామ్ లో, ఎక్కడైనా కూడా అఫీషియల్ గా పోస్టర్ మళ్ళీ చేస్తున్నారు కదా. నేను ఫిబ్రవరిలో వెళ్ళిన తర్వాత 24th ఇలా అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఒక 1 week నేను టైం ఇచ్చాను అనమాట. టైం ఇచ్చిన తర్వాత ఒకవేళ ఏదైనా మార్చుకుంటారేమో అని చెప్పి చూసాం. వాళ్ళు ఇంక మార్చుకోకుండా ఇంకా ఛాంబర్ ఇవ్వకుండా అన్రిజిస్టర్డ్ అంటే వితౌట్ పర్మిషన్తో టీవీలో పేపర్లు వేయటం వల్ల నేను బాగా ఫైర్ అయ్యాను. వాళ్ళు 4 complaints ఇచ్చాను మాన్యువల్గా. ఇచ్చి టోటల్ ఏంటంటే ప్రతిదీ కూడా నా దగ్గర ప్రూఫ్ ఉందన్నమాట. ఆల్రెడీ ఏపీ ఛాంబర్, తెలంగాణ ఛాంబర్ 2 చోట కూడా రిజెక్ట్ అయి ఉంది. అది రిజెక్ట్ అయిన తర్వాత ఇది ఎలా ఇస్తారు ఏంటి అని చెప్పేసి మేము అడిగాము. దాన్ని బ్యాండ్ వచ్చి వాళ్ళ ప్రొడక్షన్ వచ్చి మైత్రి కదా, మైత్రి మూవీ. సో వాళ్ళని అడగలేదా వెళ్ళి, వాళ్ళు డైరెక్ట్ గా? ఎవరండి? మేము అడగకూడదండి, ఛాంబర్లో వాళ్ళ మెంబర్ మనమే మెంబర్ కాబట్టి వాళ్ళ ఛాంబర్ రూల్స్ ప్రకారం వాళ్ళు ఇవ్వలేదండి. వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మనం వీళ్ళని అడగకూడదు. బేసిక్గా ఇప్పుడు ఎట్లా మన తరపున ఇట్లా అవుతుంది, మరి గ్యాంగ్ లీడర్ అని ఇంకోటి ఉంది అని చిన్నగా తెలిసినప్పుడే వాళ్ళు మిమ్మల్ని కలవడానికైనా మీకు సంధించడానికైనా ఏది చేయలేదా? అంటే వేరే చిన్న ప్రొడ్యూసర్లతో కాల్ చేయించారు, అంటే మనం వాళ్ళ గురించి వాళ్ళే చేయించారని మనం అడగకూడదు. అంటే ఎంత అమౌంట్ ఇస్తాము అంటే ఎవరైనా ఇప్పుడు పెద్ద బ్యానర్ వాళ్ళు బ్యాడ్ అవ్వకుండా చిన్న ప్రొడ్యూసర్లతో చేపిస్తారు అన్నమాట. అది మనల్ని చిన్న ప్రొడ్యూసర్ వాళ్ళు నేమ్స్ అంటే పర్టికులర్గా ఏమి ఉండదు. అంటే ఛాంబర్లో అడగగానే నెంబర్ ఇస్తారు ఎవరైనా. ఆ ఛాంబర్కి వెళ్ళి ఈ ఛాంబర్ 2 ఛాంబర్లో నేను రెండు బ్యానర్లు ఉన్నాయి. అంటే ఫస్ట్ ఉంటుంది, బై ఇది మాకు టైటిల్ కావాలి, నువ్వేమైనా మనీ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా, నీకు 2 lakh ఇస్తాము, 5 lakh ఇస్తాము, అలా వెళ్ళారు. నేను టైటిల్ అయితే ఎవరికి ఇవ్వను, నేను ఒక మెగా అభిమాని, ఒక మెగా ఫ్యామిలీలో అడిగారంటే కనుక నేను ఇచ్చేస్తా. వాళ్ళు ఎవరిని చేయని పక్షంలో నేను చేస్తాను. నేను ఇండస్ట్రీలో 8 years మటు 9 years మటు ఉంటున్నాను. ఫస్ట్ సినిమా మంది బావమరదలు చేసాం, 2015లో రిలీజ్ చేసాం. నేను ఒక నాని లాంటి విక్రమ్ కుమార్ మైత్రి మూవీస్ ఒక సినిమా పెట్టుకుని ఆ సినిమాని అనౌన్స్మెంట్ ఒక గ్యాంగ్ లీడర్ టైటిల్ పెడితేనే సినిమా థియేటర్కి వెళ్తారన్నది మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ హీరో. వాళ్ళు సినిమా చేసి రిలీజ్ డేట్ ఇస్తే ఆటోమేటిక్గా బిజినెస్ అయిపోతుంది, బిఫోర్ అన్నీ అయిపోతాయి, వాళ్ళకి టేబుల్ ప్రాఫిట్ అవుతుంది. నాలాంటి ఒక చిన్న ప్రొడ్యూసర్ కమ్ హీరో ఒక సినిమా థియేటర్ వరకు, అంటే గ్యాంగ్ లీడర్ సినిమా పెట్టాడు చిరంజీవి గారి టైటిల్ని, అప్పుడు ఒక బ్లాక్ బస్టర్ మూవీ, మెగా ఫ్యాన్స్ అందరూ కూడా, నేను ఒక మెగా అభిమాని, తన అభిమాని చేస్తున్నాడు ఎలా ఉంది ఏంటంటే ఒక థియేటర్ వరకు తీసుకెళ్ళి ఒక ప్రయోగం చేశా. ఆ ప్రయోగాన్ని కూడా వీళ్ళు ఇప్పుడు తొక్కేస్తారు ఇండస్ట్రీలో. అంటే చిన్న థియేటర్లోనే గ్యాంబ్లింగ్ జరుగుతుంది కదా, అందరం చిన్న ప్రొడ్యూసర్లు మోసం జరుగుతుంది కదా, ఈ టైటిల్ విషయంలో కూడా ఎలాగా అన్యాయం జరుగుతుందంటే మేము షాక్ అయ్యనమాట. నేను ఎందుకు పోరాడుతున్నానంటే మహేష్, కలేజా, కళ్యాణ్ రామ్, కత్తి ఇవన్నీ టైటిల్స్ వచ్చినాయి. అప్పుడు 2015లో ఒక సెక్షన్ ఉంటుంది, ఆ సెక్షన్లో ఏంటంటే ఈ తోకలు తగిలించడానికి కుదరదు, ఇంకా క్లియర్గా ఒకటే టైటిల్, దాని ముందర వెనకాల ఏ టైటిల్ పెట్టకూడదు. ఇప్పుడు
మీరు చెప్తుంటే నాకు ఇంకోటి యాదకొచ్చి ఉండే సమ్ లైక్ నిఖిల్ది కూడా ముద్ర అని సంథింగ్ ఇట్లానే అయింది కదా. అవునండి, అదేమైంది అది నట్ కుమార్ గారి టైటిల్ అండి ముద్ర అని. అది రిలీజ్ అయిన తర్వాత దానికి నిఖిల్ ముద్ర అని తను యాడ్ చేశాడు అనమాట. నట్ కుమార్ గారు గట్టిగా ఫైట్ చేసి అంటే నిఖిల్ ముద్ర ఇదే ఛాంబర్ ఏపీ ఛాంబర్ క్యాన్సిల్ చేశారు. రిజెక్ట్ అంటే టైటిల్ ఇచ్చే హక్కు వాళ్ళకే ఉంది, రిజెక్ట్ చేసే హక్కు కూడా వాళ్ళకే ఉంది. రిలీజ్ బిఫోర్ వరకు వాళ్ళకి రైట్స్ ఉంటాయి. అలాగే మొన్న ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం అది రాజమౌళి గారు అబ్బాయి పెట్టారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఒక టైటిల్ ఇచ్చారు వెళ్ళి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 2 టైటిల్స్ అనమాట. విశాఖపట్నం కేంద్రం ఒకటి 2 టైటిల్స్ వెళ్ళి ఇచ్చారు. ఇది రైట్స్ ఏంటంటే రేడియో కేంద్రం వాళ్ళు విశాఖపట్నం వాళ్ళు వచ్చి దీని ట్రేడ్ మార్క్ ఉంటుంది కాబట్టి వాళ్ళు దాని మీద కంప్లైంట్ ఇచ్చారు. 2 టైటిల్ రిజెక్ట్ చేశారు వీళ్ళే. ఇప్పుడు నిఖిల్ ముద్ర అని రిజెక్ట్ చేశారు. మరి నా యొక్క గ్యాంగ్ లీడర్ టైటిల్ని నాని గ్యాంగ్ లీడర్ అని ఎలా ఇస్తారు? నాని గ్యాంగ్ లీడర్ అనేది ఇవ్వకూడదు. నేను ఆల్రెడీ కోర్టు నుంచి లీగల్గా కూడా నోటీసులు పంపాను. ఏపీ ఛాంబర్కి, తెలంగాణ ఛాంబర్కి అండ్ సెన్సార్ బోర్డుకి, మైత్రి మూవీస్కి 4కి ఇచ్చాం. 2 టైమ్స్ ఇచ్చాం నోటీసులు. ఏదన్నా అంటే నేను ఎవరిని కూడా ఒకసారి ఏదో కోర్టులకు వెళ్ళడాలు, తర్వాత ఏమో రచ్చ చేయడాలు, మీడియా ముందు రావడానికి నాకు ఇష్టం ఉండదు. ఇండస్ట్రీలో అందరం సినిమాలు చేసుకుని వెళ్ళాలి, అది పెద్ద అయినా చిన్న అయినా. నాకు అటువంటి గొడవలు ఇష్టం లేక నేను ఇప్పుడు టైం చూసాను. అవునండి, నేను చెప్పి చూసాం. మన మాట అనకపోతే ఇప్పుడు నన్ను గౌరవిస్తే నేను వాళ్ళని గౌరవిస్తా, నన్ను ధిక్కరిస్తే నేను దానికి తగ్గట్టుగా ఉంటుంది. దానికి నేను కోర్టుకి స్టే తీసుకోవడానికి కూడా రెడీ అయ్యాను. అంటే సినిమా ఆపే హక్కు నాకు ఉంది, టైటిల్ని ఆపే హక్కు ఉంది. తర్వాత వితౌట్ పర్మిషన్తో నా టైటిల్ని డ్యామేజ్ చేసినందుకు కూడా నేను నష్టపరిహారం కూడా కోర్టుకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే మంచిగా ఉన్నది చెప్పి ఏదైనా ఉంటుంది. అది చిన్న ఇదంతా చేసినావు, యువర్ ఫైటింగ్ ఫర్ యువర్ టైటిల్ రైట్. సో దానికి వాళ్ళ దగ్గర నుంచి చిన్నగా రావడం, కాల్ లెటర్ అయినా లేకపోతే కాల్ చేయడమైనా, కలుద్దాం, కూర్చొని మాట్లాడుకుందాం, ఇది ఏమైనా ఉన్నది అని దే నెవర్ డిడ్ ఎనీథింగ్. అదే చిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు చేశారు, మీటింగ్ అరేంజ్ చేశారు. ఒక 2 టైమ్స్ చేశారన్నమాట. దానికి ఏంటంటే మనల్ని గ్యాంగ్ లీడర్ టైటిల్ తీసి మొత్తం టోటల్ వాళ్ళకి ఇచ్చామని అడుగుతున్నారు. అది ఎలా ఇస్తాం మనం? షూటింగ్ ఆల్రెడీ 75% కంప్లీట్ అయిపోయింది. ఒక 3 సాంగ్స్ 2 ఫైట్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. మన అక్టోబర్లో సైరా సినిమా మీద మా మెగా హీరో మా చిరంజీవి గారు, మా అన్నయ్య గారి టైటిల్ ఆ సినిమా రిలీజ్లో మా థియేటర్ ట్రైలర్ వేస్తాం. సైరా సినిమా థియేటర్లో బయటకు వెళ్ళగానే మా సినిమాని రిలీజ్ పెట్టడం ప్లాన్ చేసుకున్నాం. టీజర్ లాంచ్ చేశారు. నిన్న మెగా అభిమానుల సమక్షంలో మన అందరి ముందు మన అఖిల భారత యువత ప్రెసిడెంట్ స్వామినాయుడు గారి ద్వారా లాంచ్ చేస్తాం. స్వామినాయుడు గారి ద్వారా లాంచ్ చేస్తాం. బ్లడ్ బ్యాంక్లో చేసామండి మొత్తం. ఓకే. సో ఈవెన్ ఇంతకుముందు మనం ఈ షో చేస్తా ఉన్నప్పుడు కూడా యూ సైడ్ అబౌట్ నాగబాబు గారు కూడా క్యారెక్టర్ ఉంది ఇందులో, అండ్ మంచి ఇలా సుమన్ గారు కూడా యాక్ట్ చేశారు. అవును, సుమన్ గారు వచ్చి నా తండ్రి పాత్ర చేశారండి, నాయుడు గారు అని క్యారెక్టర్. అంటే నాగబాబు గారికి మేము ఆల్రెడీ ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. ఒక ఎస్పీ గెటప్ ఉంది, గెస్ట్ రోల్. అది సార్కి బాగా సూటబుల్. మాకు ఆ మెగా ఫ్యామిలీలో ఆయన వచ్చే క్యారెక్టర్ చేస్తే మా సినిమాకి ఒక హైప్ వస్తుంది. 100% న్యాయం చేస్తారు మేడం. మంచి క్యారెక్టర్. మెగా ఫ్యామిలీ దగ్గర నుంచి మీకు సపోర్ట్ ఉంది. మెగా ఫ్యామిలీ అయినా మెగా ఫ్యాన్స్ నుంచి అయినా కూడా ఫుల్ సపోర్ట్. మీరు మొత్తం యూట్యూబ్లో కానీ ఎక్కడైనా ట్రోలింగ్ అవుతూ చూడండి, ఎక్కడైనా సరే ఒకవేళ అంటే ఇందులో క్యాస్ట్ ఫీలింగ్స్ ఉండవు. తర్వాత ఏంటంటే ఇండస్ట్రీలో కొంతమంది ఉండవు, పని పాటలు ఎన్నో ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటుందంటే కరెక్ట్గా మాట్లాడే వాళ్ళు ఈ అబ్బాయి కరెక్ట్గా ఉన్నాడు అంటే ఎన్నర్గా నేను ఇప్పుడు ఇంతకే నిజాయితీగా ఉన్నాడు ఉంటుంది. కొంతమంది గెట్టిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు తనకున్న అభిమానులు అంటే అది ఆల్రెడీ ఒక 20 పిక్చర్స్ చేసి ఉంటాడు నాని. తనకు అభిమానులు ఉంటారు కాబట్టి ఒకవేళ ఇంకే రకంగా ఏదైనా అవుతే కనుక మైత్రి మూవీస్ బ్యానర్తో సంబంధం లేకుండా హీరోని బట్టి కూడా ఒకవేళ నా మీద నెగిటివ్ కాంట్రవర్సీలు చేయొచ్చు, కానీ అన్నీ పట్టించుకోను. అలాంటి బోలని ఇండస్ట్రీలో ఇవాళ పెద్ద పెద్ద హీరోలకి బోలని రకాల కాంట్రవర్సీలు, బోల్డ్ బ్యాడ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి హీరో నాని గారు ఎంటర్ కాలే అంటే ఇప్పుడు గ్యాంగ్ లీడర్ మూవీ ఆయనకు తెలుసు యాక్చువల్గా ఇట్లా అవుతుంది నా మూవీ అనుకో సంథింగ్ ఇంకొక అలా వస్తున్నారు అడ్డామని ఆయనకు తెలిసి కూడా ఎప్పుడు ఇన్వాల్వ్ కాలేదు ఇందులోకి. ఇన్వాల్వ్ అంటే ఇది లీగల్గా చూసుకుంటే ఒక సినిమాకి సంబంధించి టోటల్ 24 క్రాఫ్ట్స్లో మెయిన్ హెడ్ ప్రొడ్యూసర్ తను ఉంటేనే సినిమా జరుగుద్ది. అందులో వన్ ఆఫ్ ది క్రాఫ్ట్ హీరో. మైత్రి మూవీస్ రవికుమార్, నవీన్ గారు, మొత్తం ముగ్గురు అనమాట ప్రొడ్యూస్ మొత్తం మైత్రి మూవీస్. అంటే వాళ్ళ ముగ్గురిట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు ఎక్కువ అంటే రవి గారని చూసుకుంటారండి మెయిన్. నవీన్ గారు, రవి గారు ఇక్కడ మొత్తం టోటల్. అయితే నాని గారితో అయితే సంబంధం ఏమి ఉండదు ఇందులో. అంటే ప్రొడ్యూసర్ ఇష్టం అంటే మరి డైరెక్టర్ వెళ్ళి ఇది పెట్టాలంటే అతని బ్యాన్లో టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఏ ఇష్యూస్లో ఉన్నా అందరూ బాగా ఉంటారు. అంతకుముందు గ్యాంగ్ లీడర్ అని పడ్డదండి. గ్యాంగ్ లీడర్ నాని గారి పోస్టర్ లాంచ్ అయింది. తర్వాత కొన్ని డేస్ తర్వాత నానీస్ గ్యాంగ్ లీడర్ అని పడ్డది మళ్ళీ. ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. అంటే గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ పెట్టి గ్యాంగ్ లీడర్ అన్నది టైటిల్ పైన నాని అని ఇంగ్లీష్లో పెట్టుకుని నానీస్ అని కింద గ్యాంగ్ లీడర్ పెడుతున్నారు.
అంటే ఆల్రెడీ మన టైటిల్కి రకరకాలుగా ఈ 5 నెలల మట్టి డ్యామేజ్ చేసుకుంటూ వచ్చారు. నేను గ్యాంగ్ లీడర్ ఏంటండి, మీరు నానీస్ గ్యాంగ్ లీడర్ అని పెడుతున్నారు కొన్ని, అదేంటండి ఎలా పెడుతున్నారు అని చెప్పి మళ్ళీ ఇంకో కంప్లైంట్లో దాన్ని మెన్షన్ చేసి నా లోగోని కూడా వాడుతున్నారు వీళ్ళు. మరి ఏంటి అంటే అప్పుడు దాని చాంబర్ నుంచి మళ్ళీ వాళ్ళకి వాళ్ళు కాల్ చేసి చెప్పి నువ్వు ఇది పద్ధతి కాదు మీరు ఇలా చేస్తున్నారు. మరి ఆ చిన్న కుర్రోడు అతను ఈరోజు చేసుకుంటున్నాడు. ఆల్రెడీ అతను మంచి వ్యక్తి కాబట్టి ఇంకా రచ్చ చేయలేదు. మరి తర్వాత ఇవన్నీ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది మీరు అని చెప్తే అప్పుడు ఈవెన్ లెటర్లో నానీస్ గ్యాంగ్ లీడర్ అని చెప్పేసి ఒకటే లెటర్, ఒకటే పాయింట్, ఒకటే డిజైన్లో ఉంటుంది అనమాట. అది మొన్న రీసెంట్గా ఒక 15 డేస్ బ్యాక్ ఇప్పుడు అది చేయించుకున్న తర్వాత వాళ్ళు ఓకే చేశారన్నమాట అండి. అది ఓకే చేసుకున్నా కూడా అది ఇవ్వడానికి రూల్ లేదు. 5 months 6 months పెండింగ్లో పెట్టి అప్పటికప్పుడు ఎలా ఇచ్చేస్తారు వీళ్ళు. నేను ఆల్రెడీ మొన్న చాంబర్ కొత్త ఎలక్షన్ జరిగినప్పుడు కూడా అది ఇవ్వలేదు. మీటింగ్ జరిగిందన్నారు, మీటింగ్ కూడా జరగకుండా ఎలక్షన్ కమిటీ మీటింగ్ 48 మంది ఈసీ మెంబర్లు ఉంటారు. అందరూ అయిన తర్వాత అందరూ ఓకే అయితేనే అది ఏ ఒక్క మనిషి రిజెక్ట్ చేసినా క్యాన్సిల్ అయిపోద్ది అన్నమాట. ఇప్పుడు టోటల్ అందరూ మనకు ఫేవర్గా ఉన్నారు. రేపు ఈ మీటింగ్లో నేను క్యాన్సిల్ చేపిస్తాను. అది నానీస్ గ్యాంగ్ లీడర్ అన్నదే ఉండకూడదు. ఈ 28th ఈసీ మీటింగ్ ఎవ్రీ మంత్ 28th ఉంటుంది. ఆ మీటింగ్లో మళ్ళీ నేను పెడతాను అనమాట. మీరు ఎలా ఇస్తారు, మీరు క్యాన్సిల్ చేయండి అని. ఎందుకంటే మనం వాళ్ళని ఎవరిని డబ్బులు అడుగుతాం కానీ ఏం కాదు. ఒక ఇవాళ మీరు అనుకునేటట్టు మీరు టెంప్ట్ అయ్యే మనీ ఇస్తే మీరు బ్యాక్ వెళ్ళిపోతారా? లేదండి అసలు. సపోజ్ గివ్ మైత్రి బ్యానర్స్ అంటే ఇట్స్ ఎ హ్యూజ్ బ్యానర్ మ్యాన్, సీరియస్లీ. అందరికెళ్ళి మీకు టెంప్ట్ ఒక స్టఫ్ ఇచ్చిర్రు, ఇట్స్ లైక్ మనీ ఇచ్చిర్రు టెంప్ట్ చేయడానికి, సో మీరు బ్యాక్ వెళ్ళిపోతారా? నేనేం వెళ్ళండి అసలు. మనీ తీసుకున్నాను అయితే స్టార్టింగ్ ప్రొడక్షన్ డే 1 స్టార్ట్ చేసేప్పుడు మానేస్తాను కదండి. అదే మా బ్యానర్ నుంచి మాకు నీకు ఒక మంచి ప్రాజెక్ట్ ఇప్పిస్తా, నువ్వు ఆ టైటిల్ రివర్స్ తీసుకో. లేదండి అసలు ఇప్పుడు నాకు ఏర్పడింది ఏంటంటే గురువుగారి టైటిల్ మెగాస్టార్ చిరంజీవి గారిది పెట్టుకోవడం వల్ల నాకు మంచి పేరు వచ్చింది. ఆ సినిమా ఆయన టైటిల్ పెట్టుకోవడం వల్లే నేను ఇంకా చాలా దీని బరువు బాధ్యత కింద చాలా కాన్సన్ట్రేషన్తో చాలా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా సినిమా మేము చేస్తాం జాగ్రత్తగా అనమాట. దాన్ని వాళ్ళ నేను మా అది 2 రాష్ట్రాల్లో మొత్తం టోటల్ మెగా అభిమానుల్లో నేను ఒకరిని. ఈ మెగా అభిమానులు అందరినీ మా యొక్క గౌరవాన్ని కించపరిచే విధంగా మైత్రి మూవీస్ నాని వ్యవహరిస్తున్నారు. అది రేపు దీనికి మేము ఇంకాను మా అందరికీ స్ప్రెడ్ చేయలేదు. మేము ఇంకాను కొంతవరకు 75% తెలిసింది. మిగతాది నేను టీజర్తో అందరికీ తెలిసింది ఎవరు తప్పుడుగా వ్యవహరిస్తున్నారు ఏంటి అన్నది కూడా. దాన్ని కూడా మేము వితిన్ 3-4 డేస్లో దానికి ఎక్కువ వార్ చేసే అవకాశాలు ఉన్నాయి. మా మాట కనకపోతే కనుక మేము ఎంతకైనా వెళ్తాం అనమాట. అవునండి. సినిమా ఆపుదలకు కూడా మేము రెడీ. ఎందుకంటే ఎవరి సినిమా ఆగినా ఎవ్రీ ప్రూఫ్ నా దగ్గర ఉందండి. మొత్తం టోటల్ డే 1 నుంచి ఇప్పుడు ఎండింగ్ వరకు ఏం జరిగింది విత్ కాల్ రికార్డ్ అండ్ మొత్తం ఏపీ ఛాంబర్లు తెలంగాణ చెప్పాలి టోటల్ రికార్డ్ అంతా కూడా రిజెక్ట్ అయిన ఫైల్స్. లాస్ట్లో ఈ టైటిల్ ఇవ్వడానికి ఎలిజిబిలిటీ లేదు అని చెప్పినా సరే నువ్వు ఒక ఛాంబర్ సెక్రటరీ, నువ్వు ఓన్లీ టైటిల్కి ఓన్లీ సిగ్నేచర్ పెట్టు, మిగతా మేము చూసుకుంటాం మోహన్ తోటి అని బెదిరించిన ఒక 4 ఈసీ మెంబర్స్ ఎవరైతే ఛాంబర్ సెక్రటరీ ఉన్నారో వాళ్ళ ప్రూఫ్స్ విత్ కాల్ రికార్డ్తో సహా నాకు ఉంది. ఆ సెక్రటరీ కూడా నాకు చెప్పాడు అనమాట, నన్ను ఎవరో బెదిరించారు అంటే ఎవరు బెదిరించారు అన్నది కూడా చెప్తాను రేపు. ఇదంతా ఏంటంటే ఎవరిని బ్యాడ్ చేయకూడదని చెప్పి నేను చూస్తున్నాను. నాకైతే కనుక టైటిల్ మాత్రం ఇచ్చేది లేదు. టైటిల్ మన వాళ్ళు ఏమంటారంటే ఎన్టీఆర్ లక్ష్మీ ఎన్టీఆర్ 2 సినిమాలు ఉంటాయి భయ్య, ఇది ఉండటం వల్ల నీకు పబ్లిసిటీ అంటే నాకు పబ్లిసిటీ అనే ఉంది. నన్ను ఎవరిని అడిగారు పోనీ స్టార్టింగ్లోనే పోనీ మైత్రి మూవీస్లో నాణ్యాలు వచ్చి భయ్య మనకి ఇది కావాలి ఈ టైటిల్, నీకు ప్రమోషన్ కూడా సపోర్ట్ చేస్తాం అని చెప్పి ఉంటే సరే నాకు బాగుండేమో. ఒకవేళ నన్ను అడగకుండా ఇవాళ కూడా నిన్న కూడా ఏదో చిన్న లుక్ ఏదో విడుదల చేశారు. అందులో కూడా పోనీ నానీస్ గ్యాంగ్ లీడర్ అని చెప్పేసి ఈవెన్ లెటర్లు ఇచ్చినప్పుడు నానీస్ గ్యాంగ్ లీడర్ డేట్ ఫిక్స్ లేదా నాని గ్యాంగ్ లీడర్ చిరంజీవి గారి లాగా చిన్నది ఏదో లైట్ ఎఫెక్ట్ ఏదో ఉంటుంది అలా వేసుకోవచ్చు కదా. ఇవాళ కూడా స్టిల్ వాళ్ళు కిల్ చేస్తున్నారు గ్యాంగ్ లీడర్ డేట్. అలా అనుకుంటే నేను సోనీ వాళ్ళ మీద కూడా మ్యూజిక్ వాళ్ళ మీద కంపెనీలో నేను కేసు వేయచ్చు. నాకు అవసరం లేదు. సోనీ మ్యూజిక్ ఎవరు తీసుకున్నారా ఇలాగా కోర్టుల చుట్టూ తిరుగుతుంది కదా నాని గ్యాంగ్ లీడరు, అయితే ఇలాగా కాంట్రవర్సీ జరుగుతుంది కదా, ఇన్ని రకాల లీగల్గా ఇంత ఇల్లీగల్గా ఉన్నారు కదా అని చెప్పి నేను సోనీ మీద కూడా వేయచ్చు. నా పర్మిషన్ లేకుండా మీరు ఇటువంటి గొడవల్లో మీరు ఎలా తీసినారు, 2 songs ఎలా రిలీజ్ చేశారు. ఇప్పుడు గ్యాంగ్ లీడర్ పేరు మీద మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, అగ్రిమెంట్ చేసుకుంటారు ఆడియో కంపెనీ. మరి ఇప్పుడు క్యాన్సిల్ అవుతుంది అనుకోండి. ఇప్పుడు మరి నా పర్మిషన్ లేకుండా మీరు నా పేరుని ఇప్పుడు గ్యాంగ్ లీడర్ అని సోనీ మ్యూజిక్ వాళ్ళు కూడా వాడేస్తున్నారు కదండి. మరి అందులో అట్లా అవునండి ఫస్ట్ మూవీ. నేను 2010 అండి. 2010 నవంబర్లో హీరోగా చేశాను. ప్రొడక్షన్ నేను ప్రొడ్యూసర్ కమ్ హీరో. నేను డైరెక్టర్ వచ్చి లక్ష్మణ్ గారని
అతడు ఆమె స్కూటర్ అని వెన్నెల కిషోర్తో చేశాడు ఫస్ట్ సినిమా. సెకండ్ సినిమా వెన్నెల కిషోర్. ఈ అంతర్వేదం అని ఒక సినిమా చేశారు ఆయన, మన తనిఖీల బర్ని పోసన్ గారు వెళ్తే హర్రర్ మూవీ, అదే రవికిషోర్ బాబు అని, ఆయనకి సెకండ్ మూవీ ఇది, నాకు సెకండ్ మూవీ. దీన్ని కొంచెం కట్ చేసి వెనకకి వెళ్ళిపోదాం మనం. సో బాండ్ అండ్ బ్రాటప్ పుట్టి పెరిగింది ఎక్కడ అసలు మీరు? వెస్ట్ గోదావరి నిడదవోలు మండలం, తాళపాల నిడదవోలు మండలం. ఇప్పుడు అక్కడ నుంచి అంటే మీ బ్యాక్ సపోర్ట్ ఎలా ఉంటుండే మీకు? ఎవరైనా అంటే సపోర్ట్ అంటే ఫైనాన్స్గా కాదు కానీ ఫ్యామిలీలో ఫాదర్ అండ్ మదర్ బాగా సపోర్ట్. వాట్ దే డు మొత్తం టోటల్ వాళ్ళు ఏం చేస్తుంటారు? అంటే మామూలుగా హౌస్ వైఫ్ మదర్ అండ్ ఫాదర్ ఫార్మర్ అన్నమాట. ఫార్మర్ అంటే ఇప్పుడు అక్కడ నుంచి ఇప్పుడు ఈడికి రావడానికి యు ఆర్ డన్ యువర్ ఓన్ ప్రొడక్షన్ రైట్? అవునండి. ఇప్పుడు ఎవరో అంటే నేను ఆల్రెడీ అంటే స్టార్టింగ్ 2010 నుంచి మామూలుగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చిన్న చిన్న మూవీస్ చేశాను రైటర్ల దగ్గర. ఆర్టిస్ట్గా అంటే నేను చిన్న చిన్న 2-3 సినిమాలు చేశాను కానీ కొన్ని సినిమాలు రిలీజ్ అవ్వాలి చిన్న చిన్న క్యారెక్టర్లో. అలాగా 2016లో ప్రాజెక్ట్ మొదలెట్టాం బావామూర్తులు, 2017లో రిలీజ్ అయింది. 2017లో రిలీజ్, 2016లో మొదలెట్టాం మార్చిలో, 2017 అక్టోబర్లో రిలీజ్ చేసాం. ఓకే, ఇప్పుడు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు మూవీ మరి? ఇది మొన్న ఉగాదికి అండి, ఏప్రిల్ 6. అదండి. సో ఈ మూవీకి ప్రొడక్షన్ మొత్తం ఓన్లీ వన్ అండ్ సోల్ యువర్ ప్రొడక్షన్, అంటే ఇంకెవరు ప్రొడక్షన్ ఎవరు సపోర్ట్ తీసుకోలేదండి. సో ఫైనలీ వాట్ యు వాంట్ టు టెల్ అంటే ఇప్పుడు మీకు ఏం కావాలనుకుంటున్నారు? యాక్చువల్లీ ఇప్పుడు మా ఛానల్కి వచ్చారు మీరు, ఇప్పుడు V3 న్యూస్ ఛానల్ లక్ష్యం సంగీతం ఈ ఛానల్కి వచ్చారు. సో వాట్ యు వాంట్ టు టెల్ అంటే ఇప్పుడు ఈ నాని ఫ్యాన్స్కైనా మైత్రి వాళ్ళ బ్యానర్ వాళ్ళకైనా ఇప్పుడు మీది మీకు టైటిల్ కావాలంటున్నారు కదా, వాట్ యు వాంట్ టు టెల్? అంటే నేను చెప్పేది ఏంటంటే కొంతమంది కామెంట్స్ పెడతా ఉంటారు, కాల్ చేసి చెప్తూ ఉంటారు, భయ్యా నీకు నానితో పోటీ ఏంటి ఎలా అంటే, ఏదైనా ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్ ఒకటి అదే మైత్రి రవి గారు చెప్పారు. ఏమని, ప్రొడ్యూసర్ మోహన్ అలా అనొద్దు నువ్వు, పెద్ద ప్రొడ్యూసర్ అన్నదే చిన్న ఆరక్షణ సినిమా ఉంది, 2 CR మూవీ, అది ఎన్నో 20 CR అంతా కలెక్ట్ చేసింది. అందుకు మేమే ఒక 50 CR అమర్ అక్బర్ అంటూ సినిమా చేసాం, ఏమైంది మా పరిస్థితి? అలాగే నిన్న డియర్ కామ్రేడ్ చేసాం, ఎంత 28 CR అంతా పోయింది. ఇది పెద్ద చిన్న ఉంటుంది, కంటెంట్ బట్టి వెళ్ళిపోతుంది అని చెప్పేసి అన్నా. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు కొంతమంది కామెంట్స్ పెడుతూ ఉంటారు, అంటే మేము ఫీల్ అవ్వం, ఏదో ఇది అరిచేతిలో అమెరికాను చూస్తున్నట్టు. ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత పని పట్టాలని ఒక టైమ్ ఈజ్ వాల్యుబుల్ అంటారనమాట. నీ అంటే మన ప్రొఫెషనల్ అంటే మన సినిమా ఇండస్ట్రీని ఎంచుకున్నాం, దీంట్లో మనం బిజీగా ఉంటాం. ఈ బయట ఆడియన్స్ అంటే వన్ ఆఫ్ ది పార్ట్, ఇది అన్ని రకాల రంగాల్లో రాజకీయ రంగం ఉంటుంది, తర్వాత ఈ కళారంగం ఉంటుంది, మన పనుల్లో మనం బిజీ ఉంటూ ఉంటాం. ఈ కామెంట్స్ పెడతా ఉంటారు, దానివల్ల ఏంటంటే యూజ్ లేదు ఎవరికైనా. నువ్వు ఏదైనా టైం పెట్టుకున్నావు అంటే అది నీ ఫ్యామిలీ గురించి లేకపోతే నీ ఊరు గురించి చూసుకోమని చెప్తాను ఎవరికి, అది నాని ఫ్యాన్స్ కానీ సరే లేకపోతే మా మెగా అభిమానులందరూ చెప్పేది ఏంటంటే, నువ్వు ఏదైనా ఒక కామెంట్ పెట్టాను, భయ్యా ఈ సినిమాలో నువ్వు ఇది బాగా చేయలేదు, నువ్వు ఇది బాగా చెయ్యి, నెక్స్ట్ బెటర్ ఇలా ప్లాన్ చేయి, లేకపోతే ఈ సబ్జెక్ట్ ఎంచుకో, ఇలాగ ఒక మనిషికి సలహాలు ఇచ్చి అది మనకు ఉపయోగపడేలా ఉండాలి. కానీ ఫోన్ ఉంది కదా, లేకపోతే నువ్వు గ్యాంగ్ లీడర్ ఉంటారు నాని అని, లేకపోతే నువ్వు గ్యాంగ్ లీడర్ అని మోహన్ అని, ఇది వేస్ట్ అనమాట. అంటే ఈ యొక్క వాల్యుబుల్ టైంని మంచిగా ఉపయోగించమని చెప్తాను. సో మీరు ఇంత ఫైట్ చేస్తుండే కదా, నార్మల్గా మెగాస్టార్ ఫ్యామిలీ సపోర్ట్ నుంచి ఎవరు నిలబడలేదా? అంటే ఇప్పుడు అల్లు అరవింద్ గారు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, బాబీ అని చెప్పి, అల్లు శిరీష్ అని, అల్లు అర్జున్ గారు అని, అండ్ మైత్రి బ్యానర్తో గుర్తొచ్చుంటే వాళ్ళు చేశారు, చాలా మూవీస్ చేశారు. టోటల్ వాళ్ళ మూవీస్ మొత్తం 6 మూవీస్ అండి వాళ్ళు మైత్రి మూవీస్ నుంచి చేశారు. సో వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తున్నారు అంటే మైత్రి వాళ్ళతో అసోసియేట్ అయ్యి ఉన్నారు అంటే మైత్రి అంటే మూవీస్ రైట్? సో మీకు సపోర్ట్ చేస్తారా మరి? అంటే సపోర్ట్ అంటే నాకు మెగా ఫ్యామిలీ నుంచి ఉంది సపోర్ట్, అండ్ మెగా ఫ్యాన్స్ నుంచి ఉంది టోటల్. అదేంటంటే ఇప్పుడు మా చిన్న చిన్న పిల్లలు ఏదో కొట్టుకున్న దానికి పెద్దవాళ్ళు అంటారు, వాళ్ళని బ్యాడ్ చేయడం అన్నది అనవసరం. ఎందుకంటే ఇప్పుడు నేను తీసుకురాగలుగుతాను, ఇప్పుడు ఎవరినైనా తీసుకొచ్చి నాగబాబు గారిని ఎవరైనా తీసుకొస్తారు, అన్నగారు ఇలా జరుగుతుందని చెప్పేసి అంటే, ఇప్పుడు తనతో ఇప్పుడు అల్లు అర్జున్ సుకుమార్ వాళ్ళతో అల్లు అర్జున్ గారు చేస్తున్నారు, అలా గతంలో రంగస్థలం చేశారు. ఇప్పుడు ఒక ఎవరికి న్యాయం చేయాలి అన్నది ఏంటంటే ఇన్నర్గా ఇప్పుడు కొంతమందికి తెలుస్తుంది, రేపు మొత్తం ప్రూఫ్స్ అని నేను బయట పెట్టిన తర్వాత ఓ ఈ అబ్బాయి అంటే అందరికీ తెలుసు, 99% అందరికీ తెలుసు, ఒక ఏదో 1% ఎవరు తెలియని వాళ్ళు గిట్టుబాటు కాని వాళ్ళు ఇతని సినిమా రిలీజ్ టైంలో ఇతను అడ్డం వస్తున్నాడా ఏంటనే ఉంటుంది అనమాట. దీనికోసం పెద్దవాళ్ళని తీసుకొచ్చి ఇందులో ఇంటర్వ్యూ చేసి మనం వాళ్ళు బ్యాడ్ చేసి, అంటే బ్యాడ్ అంటే కదా ఇక్కడ న్యాయం అంటే ముఖమాటాలు పోతాయి ఒక్కొక్కరికి, మన ఫర్దర్గా మన పిల్లలు వాళ్ళతో సినిమా చేస్తున్నారు కదా ఇలా అని చెప్పేసి మేమైతే ఎవరిని కూడా కంట్రోల్ చేస్తలేదు అనమాట. ఎందుకంటే అలాంటి మైత్రి మూవీస్ వాళ్ళు మనకన్నా ఎక్కువ వాళ్ళకి ఫేవర్గా వెళ్ళి సార్ ఇలా జరుగుతుందని చెప్పేసి ఏదైనా చేయించవచ్చు. అంటే అల్లు అరవింద్ గారితో ఎవరితోటో, అదే బన్నీవాసు గారితో, అట్లీస్ట్ ఎవరొకరితో చిన్న వాళ్ళతో ఏ ఒకటి అప్పారావు గారితో ఎవరితో చేయించి నన్ను వీళ్ళకి ఇది కావాలి ఇదంట ఇది అని చెప్పి అడిగిద్దరు. వాటి మైత్రి మూవీస్ టీం కానీ ఇతను మెయిన్ టీం కానీ అంటే ఇప్పుడు ఈ టైటిల్ని గ్యాంగ్ లీడర్ సినిమా టైటిల్
చిరంజీవి గారు తనయుడు రామ్ చరణ్ చేస్తే బాగుంటుందని ఈవెన్ నేను కూడా అనుకున్నాం. ఈ సినిమాని మేము ఎందుకంటే నేను ఆ రోజు చెప్పాను అనమాట, ఇవాళ కావాలన్నా సరే నేను రామ్ చరణ్ గారికి ఇచ్చేస్తానంటే కావాలి అంటే కొంతమంది అంటారు అనమాట, అంటే చిరంజీవి గారి పర్మిషన్ నువ్వు తీసుకున్నావా అంటే చిరంజీవి గారి పర్మిషన్ మైత్రి మూవీస్లో కూడా తీసుకోరనమాట. టైటిల్ పెట్టుకున్నారు, టైటిల్ పెట్టుకున్నారు అంటే ఎలా డేర్ చేస్తారు వీళ్ళు అన్నట్టు ఉంటుంది కొంతమందికి. ఎందుకంటే బ్లాక్ బస్టర్ సినిమా, ఒక సినిమాలు వచ్చిన సినిమాలే బోలని సినిమాలు వస్తున్నాయి. అలాంటి నాని జెంటిల్మెన్ చేశాడు, దేవదత్ చేశాడు, ఇవన్నీ వచ్చిన సినిమాలు కానీ టైటిల్స్ కంటెంట్లు దొరకవండి, అవే రిపీట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు అందరూ. అది ఇప్పుడు అవును, ఇప్పుడు సీన్ గారు చిరంజీవి ఫ్యాన్ అని మా వెస్ట్ గోదావరి తణుకు ఏఎస్ఆర్ విద్యాసంస్థలో అబ్బాయి అతను చేశాడు సినిమా హిట్. అంటే మెగా ఫ్యాన్స్ అందరూ ఒక అభిమాని చేశాడు అన్నట్టు ఉంది. ఇప్పుడు నెక్స్ట్ నేను చేస్తున్నాం గ్యాంగ్లర్ టైటిల్, చిరంజీవి గారి టైటిల్ నెక్స్ట్ ఆర్డినరీ టైటిల్ అనమాట. ఈ టైటిల్ మనం చేస్తున్నాం ఏంటి, చిరంజీవి గారు ఇప్పటికీ కూడా ఆయన్ని రీచ్ అయ్యే వాళ్ళు ఎవరో లేరు. అట్లీస్ట్ మా రామ్ చరణ్ గారు అయినా సరే తన వారసుని రామ్ చరణ్ గారు కూడా చిరంజీవి గారిని క్రాస్ చేయలేరు. నేను చెప్తున్నాను ఇవాళ చిరంజీవి గారు టైటిల్ని పెట్టుకున్నంత మాత్రం చిరంజీవి గారి సినిమా ఇటు పెట్టేస్తున్నాడంటే చిరంజీవి గారిలో కనీసం 1% కూడా నేను చేయలేనండి. సినిమా టైటిల్ పెట్టాడు, చిరంజీవి గారు ఫ్యాన్ కాబట్టి ఏం చేస్తున్నాడు ఇందులో, దాన్ని ఆయన పేరు నిలబెట్టే విధంగా ఒక అభిమాని చేస్తే ఎంత ప్రేమతో ఆ సినిమాని చేశాడు అన్నది నేను చూపిస్తున్నాను. అంతేగాని లేకపోతే ఆ టైటిల్ పెట్టుకున్నాక ఏదో వచ్చేస్తాను కదా, సినిమా టైటిల్ పెట్టుకుంటాం కదండి. నేను ఒక అభిమానిగా మొత్తం ప్రపంచం అంతా చూపించడానికి, నా యొక్క అభిమానాన్ని తెలియపరచడానికి, కనీసం చిరంజీవి గారి వరకు కూడా నాకు ఇంత అభిమానం ఉన్నాడా అని తెలియపరచడానికి ఒక చేస్తున్న ఒక ప్రాజెక్ట్ అండి ఇది. చిరంజీవి మీద ఇష్టం మీద మీరు చేసే ఇష్టంతో చేసేది అనమాట. ఇష్టంతో చిరంజీవి గారి సిద్ధాంతాలు, ఆయన యొక్క ఆశయాలు అనుగుణంగా ఉంటుంది. అదేవిధంగా నేను ఒక జన సైనికుడిని, జనసేన పార్టీ జన సైనికుడిని. అంటే నాకు చిరంజీవి గారు ఇష్టమే, పవన్ కళ్యాణ్ అంటే మొత్తం మెగా ఫ్యామిలీ అంటే ఇష్టం. నేను ఇప్పుడు నా సినిమాలో నా తండ్రి పాత్ర సుమన్ గారిది మాత్రం ఒక సుమన్ గారు నా తండ్రి పాత్ర పవన్ కళ్యాణ్ గారి పాత్ర లాంటిది అనమాట. ఆయన సిద్ధాంతాలు అనుగుణంగా నా తండ్రి పాత్ర ఉంటుంది సుమన్ గారిది. అవునండి, ఓటుకి నోటు ఇవ్వకూడదన్న సిద్ధాంతంతో ఉంటుంది. నా తండ్రి పాత్ర అది అనమాట పొలిటికల్గా గట్ట. అదేవిధంగా నేను చిరంజీవి గారి ఫ్యాన్ కాబట్టి ఒక చిరంజీవి గారు టైటిల్ పెట్టుకుని ఆయన అభిమానిగా, అంటే పవన్ కళ్యాణ్ గారి పాత్రలను అటు సుమన్ గారు నా తండ్రిగా చేస్తున్నారు, కొడుగ్గా కూడా నేనే ఆయన సిద్ధాంతాలను అనుసరిస్తూ ఉంటాను. అటు పవన్ కళ్యాణ్ గారికి సిద్ధాంతాలని అటు నా తండ్రి పాత్ర సుమన్ గారు చేస్తున్నారు, ఇటు నేను కూడా ఆయన సిద్ధాంతాలు అనుసరిస్తున్నాను. ఆ విధంగా ఈ సినిమా వెళ్తుంది అనమాట. మంచి మెసేజ్ ఉంటుంది. ఒక 20 minutes ఒక రైతుకి గిట్టుబాటు ధర కోసం ఉంటుంది. ఒక 4 ఫ్రెండ్స్ వాళ్ళ అప్పటి చిరంజీవి గారి టైటిల్లో ఉన్న 4 ఫ్రెండ్స్ లాగా ఇందులో 4 ఫ్రెండ్స్ ఇప్పుడు ట్రెండ్ తగ్గట్టుగా ఎలా ఉన్నారని చూపిస్తున్నాం. అప్పుడు విజయశాంతి గారు హీరోయిన్, పాజిటివ్ క్యారెక్టర్, ఇందులో ఈ క్యారెక్టర్ ఎటువంటి చూపిస్తున్నాం అన్నది ఇది 3 రకాల అంశాలతో జరుగుతున్నాయి. రవికిషోర్ బాబు, రవికిషోర్. సో ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ ప్లానింగ్ మరి మీది? బేసిక్గా నేను ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు. ప్రాబ్లం క్లియర్ కదా, మనం కూల్గా చేస్తున్నాం అనమాట. అంటే ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు నేను పక్క ప్లాన్గా ఉన్నాను, ఏది బాగా చేయాలి, పేరు తెచ్చుకోవాలి. అట్లీస్ట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అయినా సరే చిరంజీవి గారు అంటే మా గురువు గారి నుంచి కనీసం బాగా చేశాడంట, ఆయన నోటంటే ఒక మాట మనకి రావాలి అలా అని తప్పితే నాకు ఇంకెటువంటి ఉద్దేశాలు ఉంటాయి. తర్వాత ఇండస్ట్రీలో చాలామంది కూడా ఈ సినిమా చేస్తున్నాను, నువ్వు దాని పేరు పోగొట్టొద్దు, మంచిగా చెయ్యి అంటే ఇంకా నేను టైం తీసుకుని చేస్తున్నాను అనమాట. తొందరపడి మాత్రం ఎవరి కోసం మాత్రం చేసేది, అంత నెగిటివ్ ఈ టాక్స్ అని మాత్రం నేను వినలేను. అంత పాజిటివ్లో ఉండాలి. నేను టీజర్ రిలీజ్ అయింది, చాలామంది ఫోన్ చేశారు, అంతా కూడా ఆ టైటిల్ పెట్టినందుకు మంచిగా చేసామా, ఒక 50 seconds కట్ చేసి వదిలేం బయటికి కంటెంట్ రూపంలో. దాన్ని ఇప్పుడు రైతు పాత్ర మహర్షి సినిమాలు చేశాడు మాత్రం గురుస్వామి అని, ఆయన పాత్ర ఆయన చేశారు. సినిమాకి ఆయనే హీరో, రైతుగా. నా తండ్రి పాత్రకి ఆయన ఒక హీరో. బేసిక్గా నేను 3వ హీరో అనమాట. 1, 2, 3 లాస్ట్లో వస్తాను నేను అనమాట. అంటే సినిమాకి కెప్టెన్స్ అనమాట. ఎవరు? సుమన్ గారు, గురుస్వామి. నా తండ్రి నాయుడు పాత్రను అండ్ గురుస్వామి రైతు పాత్ర, రాములయ్య పాత్ర, వీళ్ళిద్దరూ కెప్టెన్స్ అనమాట సినిమాకి. హీరోయిన్ హరిణి. అమ్మాయి ఏదో ఫాగ్ అని ఏదో మూవీ చేసింది ఒకటి, దాన్ని ఏదో వేట అని ఏదో చేంజ్ చేసినట్టున్నారు. అది అమ్మాయికి చాలా బాగా ఎక్స్ట్రాగా చేసింది, మంచి టాలెంట్ పర్సన్ అమ్మాయి, యాక్టింగ్ అట. మ్యూజిక్ వచ్చి ఈ సినిమాకి దగ్గర ఒక 3 మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టాం. కృష్ణవంశీ గారి లాగా 6 సాంగ్లు 6 మ్యూజిక్ డైరెక్టర్లకు ఇచ్చినట్టుగా మేము ఒక 6 సాంగ్లు ఒక్క మ్యూజిక్ డైరెక్టర్గా, అంటే ఫ్రెండ్ సర్కిల్ అనమాట. ఇది నాకు అంటే గ్యాంగ్ లీడర్లో సినిమాని చాలామంది 1991లో రిలీజ్ అయింది, అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి గారిది.
అప్పుడు చిరంజీవి గారు చేసే టైంకి ఇంకా ఇండస్ట్రీకి రాలేదు, అప్పుడు ఉంటే ఎగబడి మాత్రం క్యారెక్టర్ కోసం చూస్తాను. ఇప్పుడు ఈ గ్యాంగ్ లీడర్ 2019లో ఈ గ్యాంగ్ లీడర్ కన్నా సరే మేము ఒక క్యారెక్టర్ కావాలని అడుగుతూ ఉన్నారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ నా ఫ్రెండ్స్ కూడా ముగ్గురు నన్ను బాగా ఫోర్స్ చేస్తుంది. ఎవరిని కథలు లేక ఒక్కొక్కరు 2 సాంగ్స్ ఇస్తుందంటారు. మీరు 6 సాంగ్స్. సో ఇంకొకటి ఈ హెర్డ్ అబౌట్ ఇప్పుడు ఈ మూవీ బిగ్ బ్యానర్ వాళ్ళు తీసుకుంటారు మీ మూవీ అని, వాళ్ళ కాంపిటేటివ్గా కావాలని, నిజమేనా? అయితే నాకైతే ఫ్రెండ్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్ పెద్దవాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో. ఒక 2 నుంచి 3 బ్యానర్లు మాత్రం అడిగారు నన్ను, మంచిగా సినిమా చేసి మాకు ఇచ్చే సినిమాని ఆయన కాడికి ఇస్తాం పేమెంట్, లేదంటే మేము రిలీజ్ చేసుకుంటాం షేరింగ్ మీద అన్నారు. పెద్ద బ్యానర్ ద్వారా రిలీజ్ చేయడానికి మాత్రం ప్లానింగ్లో ఉన్నాను. వాళ్ళు రెడీగా ఉన్నారు. నేను త్వరలో ఆఫీషియల్గా మేము అనౌన్స్మెంట్ చేస్తాం. అంటే థింగ్ ఈజ్ నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళకి కాంపిటేటివ్గా చేద్దామని చెప్పా, లేకపోతే వాళ్ళకి ఎవరికండి ఆపోజిట్గా చేద్దామని చెప్పా? ఆపోజిట్ అని కదండి. ఎందుకంటే ఇప్పుడు బేసిక్గా వచ్చే నెల 13వ తారీఖు రిలీజ్ డేట్ ఇచ్చారు ఎవరు, నాని వాళ్ళు. ఓకే. అదే రోజు నాడు మెగా ఫ్యామిలీలో ఒక అబ్బాయిది, అంటే నాగబాబు గారి అబ్బాయిది, వరుణ్ తేజ్ది వాల్మీకి సినిమా వస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు అంటే ఒక సినిమా అంటే వాళ్ళు సాహో సినిమా నుంచి నాని వాళ్ళు 30వ తారీఖున వస్తుంది, ఆగస్టు 30 అని చెప్పేసి ఇలా బ్యాక్ వెనక్కి పోస్ట్పోన్ అయింది అన్నమాట. ఇప్పుడు 13వ తారీఖున వచ్చిన 2 సినిమాలు, ఒకటి మెగా ఫ్యామిలీలో ఉంది, అంటే ఏది హిట్ అవుద్ది ఎవరు చెప్పలేరు. అలా ఇప్పుడు ఏంటంటే మనం వాళ్ళకి ఆపోజిట్గా ఇవ్వాలని గట్ట ఏం లేదు. మన సినిమా వచ్చిన రోజు మనది ఎవర్ గ్రీన్ అయి ఉండాలి, అందులోనూ ఎవరికి పోటీ పడకూడదు. మనది చేసాడు చిన్న కుర్రోడు, మంచిగా మెగా అభిమాని అని అందరూ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిరంజీవి అభిమానులు అందరూ దాన్ని బ్రహ్మరథం పట్టే విధంగా సినిమా ఉంటుంది. నాని సినిమాకి మనదాన్ని పోటీ ఉంది. నాని వాళ్ళది క్లాస్ మూవీ అండి, చిరంజీవి అది ఇమిటేషన్ ఏముంటుంది. ఎందుకంటే మనం ఏం చేసినా సరే అవతల వాళ్ళు మనల్ని హేళన చేసినలా ఉండకూడదు, ఇదేనా కాన్సెప్ట్. ఏదన్నా ఎక్కడన్నా ఒక చోట 1-2 చోట్ల ఏదన్నా చిరంజీవి గారు పోలీసు ఫైట్ సీన్ కట్ట ఉంటాయి, అలాంటప్పుడు ఎక్కడన్నా నాకు ఇష్టమైంది ఒక RR ఉంటుంది, అది ఎక్కడో ఒకసారి రిక్వెస్ట్ చేసి నేను మ్యూజిక్ డైరెక్టర్ని అది వేయిస్తాను. చూద్దాం. జస్ట్ ఇప్పుడు ఒకటి ఇదే ఒక షూటింగ్ లొకేషన్ అనుకో, జస్ట్ ఫేస్లో ఎక్స్ప్రెషన్, స్పెట్స్ పెట్టుకుంటావా, స్పెట్స్ తీసేస్తావా? తీసేమని తీసేస్తా. సో దీస్ ఇప్పుడు ఇదే అనుకో, జస్ట్ దస్ అ కెమెరా యాక్షన్, అక్కడ నుంచి మా డైరెక్టర్ ఉన్నాడు అనుకో, దే ఆర్ మేకింగ్ యాక్షన్ చెప్పేస్తాడు, సేమ్ లైక్ చిరంజీవి లాగా ఎక్స్ప్రెషన్ ఇస్తావా? జస్ట్ లైక్ ట్రై నార్మల్గా ఒక చిన్న డైలాగ్ చెప్పు చిరంజీవి లాగా లేదండి, వాట్ ఏదో ఒక డైలాగ్, అయ్యో ఏదో ఒక డైలాగ్ కూర్చుపి. లేదండి అసలు చెప్పను, చిరంజీవి డైలాగ్ అసలు చెప్పను. మీరు టచ్ చేయమంటున్నాం కదండి, అసలు చిరంజీవి గారి టైటిల్ సంబంధించి కానీ ఆయన మీరు వాట్ యూ సైడ్ అప్పుడు మన మెగాస్టార్ గారు అంటే మాకు ఇష్టం ప్రాణం అని చెప్పారు కదా, సో నార్మల్ చిన్న డైలాగ్ కూర్చుపి. ఓకే, యా సీరియస్, ఇటు మీ వెనక్కి చూసి చెప్పాలా? ఓకే, డన్. తప్పు నా వైపు ఉండిపోయింది కాబట్టి తలదించుకుని వెళ్తున్నా, లేకపోతే ఇక్కడ నుంచి తలలు తీసుకెళ్లేవాడిని. ఓకే, ఈ డైలాగ్ ఎవరికి, నాకు చెప్పినట్ట లేకపోతే నీకు ఆపోజిట్ నిలబడ్డ వాళ్ళకి చెప్తున్నావా? మీరు అడిగారని చెప్పానండి. నైస్. ఇప్పుడు మూవీ డైలాగ్ అయినా ఎవ్రీథింగ్ గ్యాంగ్ లీడర్ అని, మాకు కూడా చిరంజీవి గారు అంటే టూ డైహార్డ్ ఫ్యాన్ అంటారు, వీఆర్ ద డైహార్డ్ ఫ్యాన్స్ ఆఫ్ చిరంజీవి గారు. చిన్నప్పటి నుంచి బేసిక్గా చిన్నకాడ నుంచి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఎవరైనా కూడా లవ్ చేసేది ఎవరంటే ఒక స్టార్ అంటే తెలిసింది మెగాస్టార్. అన్నయ్య అంటారు అందరూ, మెగాస్టార్ అంటే గుర్తొచ్చి అన్నయ్య అంటారు, దే విల్ లైక్ అడ్మైర్ ఎ లాట్ టు మెగాస్టార్. మనకి సూపర్ స్టార్ అంటే ఎవరైనా కూడా మెగాస్టారే చిరంజీవి గారు. బేసిక్గా హీరో అంటే అన్ని వర్గాలని ఆకర్షించే ఎవరు అంటే మెగాస్టార్ ఆయన. సో ఆయన ప్రేమ మీద, ఆయన మీద, దిల్సే మీద మీరు మూవీ చేసేవాడి. ఓకే, సో దానికి ఇలాంటి నార్మల్గా నాని గారిది, సో మీరు లాస్ట్కి ఫైనల్ చెప్పేది అంటే ఆయన టైటిల్ చేంజ్ చేసుకుంటే మీది మీరు చూసుకుంటారు, లేని అని కేసులన్నీ తీసేసుకుంటారు, బ్యాగ్ తీసేసుకొని సపోర్టివ్గా ఉంటారని చెప్తున్నారు. అంతే. సో ఫైనల్లీ మైత్రి వాళ్ళు బ్యానర్ వాళ్ళు చూస్తున్నాను ఈ లైవ్ని, వాట్ యూ వాంట్ టు సే? నేనేమన్నా అంటే ఇటువంటి ఏముండదు, నాకు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారా లేకపోతే ఇది అని కాకుండా నేనేమన్నా అంటే ఆల్రెడీ మీ టీం అంతా వచ్చి మా సినిమాకి ప్రమోషన్కి రండి పోని, మాకు ఒక రిలీజ్ లేకపోతే మైత్రి మూవీస్ ప్రజెంట్స్లో మన రిలీజ్ చేయమని నేను అడగను. ఒకవేళ మాకు బ్యాక్గ్రౌండ్ ఉండేది సపోర్ట్ చేయండి అన్నాం. దాన్ని కూడా వాళ్ళు ఏం మాట్లాడకపోతే నేను ఇంకేం చేసేది ఏం లేదు. ఇప్పుడు ఒక అన్నం ఉడికిందో లేదో ఒక బియ్యం గింజ అని చదివితే నా క్యారెక్టర్ ఏంటనేది 6 months బట్టి మైత్రి మూవీస్ కానీ ఏపీ ఛాంబర్లో కానీ ఈ సినిమా అందరూ చూస్తున్నారు, మొత్తం టోటల్ అందరూ చూస్తున్నారు, ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ. అలాంటప్పుడు నాకు సినిమాకు ఉపయోగపడేలాగా ఏదన్నా వాళ్ళు చేస్తే
అంటే సినిమాకి ఉపయోగపడేలా అంటే బ్యాక్గ్రౌండ్ ఉండి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ కానీ వెబ్సైట్లు కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ ప్రమోషన్ విషయం కానీ వాళ్ళ టీం మనకు వచ్చేలాగా కానీ ఏదైనా చేస్తే మనం ఏదైనా మన గ్యాంగ్ లీడర్ వాళ్ళ నానీస్ గ్యాంగ్ లీడర్ అనుకోవచ్చు. అసలు మనకి ఎటు ఏంటంటే అసలు అది చేసిన తప్పు ఫస్ట్. అందుకని నేను ఏపీ ఛాంబర్ వాళ్ళని మీరు చేసిన తప్పు, మీరు ఈరోజు తీసుకున్న ఈ డిసిషన్ వల్ల మొత్తం టోటల్ ఇండస్ట్రీలోనే 80% చిన్న సినిమాలు జరుగుతూ ఉంటాయి, పెద్ద 20% ఉంటాయి. 80% మీద చాలామంది బతుకుతున్నారు. మీరు ఇటువంటి చేయటం వల్ల చాలామంది ఇప్పుడు మైత్రి మూవీస్ అనుకోండి, ఒక ఎన్ఆర్ఐ ఫండింగ్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ ఫండింగ్ కావచ్చు, లేకపోతే ఇంకా ఫర్దర్గా ఏదన్నా ఫండింగ్తో చేస్తారు వాళ్ళు. మేము సినిమా చేస్తున్నామంటే ఎక్కడి నుంచో బయట నుంచి ఫైనాన్స్ తీసుకొచ్చి లేకపోతే ఒక 10 మంది రైతు వారి ఫ్యామిలీ ఫార్మర్స్ ఫ్యామిలీని తీసుకొస్తాం మేము. నేను ఇక్కడ ఆగిపోయాను అనుకోండి, స్టక్ అయిన అనుకోండి వీళ్ళ వల్ల, నేను ఇంకో 10 మంది ఫ్యామిలీస్ రోడ్డు మీద పడతాయి అనమాట. అందరూ సమాధానం చెప్పాలి. అందుకని ఏంటంటే నన్ను ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే కొత్త అబ్బాయి చేస్తున్నాడు, చిన్న కుర్రోడు, మనం ఎంకరేజ్ చేయాలని ఉన్నాను. కానీ ఏదో నేను పెద్దోళ్ళలాగా నా మీద పోటీ పడి నన్ను ఏదో తొక్కేయాలని ఈ రకరకాల రూమర్స్ క్రియేట్ అవుతూ నాకు చిరాగ్గా ఉందన్నమాట. ఛానల్కి వచ్చి ఈవెన్ మీకు తెలిసిందే ఉంది, మన మీడియా వాళ్ళు అందరూ కూడా ఏంటంటే ఇంట్రెస్టింగ్గా భయ్యా ఈరోజు ఇంటర్వ్యూ పెట్టుకుంటాం, ఈరోజు ఎన్ని ఛానల్ వచ్చినాయి అది కూడా చెప్పాను నేను వాళ్ళకి. అంటే రోజుకి ఒక్కొక్కరు వస్తూ ఉంటారు. ఒక దిక్కు ఇది కూడా అనుకోవచ్చు, కావాలనే నాని వాళ్ళతోటి లొల్లి పెట్టుకుంటే మీ మూవీ పెరగవచ్చు, ఇంకా ప్రమోషన్ ఫ్రీ ప్రమోషన్ రావచ్చు, అట్లా కూడా ఒక దిక్కు కొడుతుంటే. అంటే ఇప్పుడు కావాలని అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో నేను ఒక నిర్మాతగా, హీరో అని కదా, నిర్మాతగా ఇప్పుడు ఒక 50 సినిమాలు నిర్మించాలనుకుంటున్నాను. నా కాన్సెప్ట్ ఇది ఒక అల్లు అరవింద్ గారు లాగా దిల్ రాజులు అవ్వాలనుకున్నా. ఇప్పుడు కావాలని బ్యాట్ చేసుకుంటే న్యాయం నా వైపున ఉంది, ఏదున్నది ఫ్యాక్ట్ అంతా నా దగ్గర ఉంది. కాబట్టి నేను ఇప్పుడు తప్పుడుకి వెళ్ళాను అనుకోండి, నేను ఆ రోజుతోటే ఆడతాను. ఇవాళ ఇంత గొడవ జరుగుతుంది కదా ఈ 6 నెలలు బట్టి, ఈ 6 నెలల్లో ఏ ఒక్క ప్రెస్ మీట్లో అయినా సరే మైత్రి మూవీస్ కానీ, నాని కానీ, విక్రమ్ కుమార్ కానీ ఆ అబ్బాయి చేసి తప్పు అనమానండి, తప్పు వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి వాళ్ళు ఇవాళ కూడా ఎక్కడ మీడియా ముందు రావట్లేదు. మీకు వెబ్సైట్లోను యూట్యూబ్లో వస్తూ ఉంటుంది, అది జస్ట్ యాంకర్ ఎవరు చెప్తున్న దాన్ని బట్టి వెళ్ళిపోద్ది. కానీ ఇవాళ ఈవెంట్ అనుకోండి, నిజంగా ఎవరైనా సరే ఇప్పుడు మీదే ఎవరో చేస్తారు అనుకోండి, మీరు ఏం చేస్తారు, ఫైట్ చేస్తారు కదా, వెళ్ళి ఆపోజిట్ కౌంటర్ వేయాలి కదా. నేనే పోరాడుతున్నాను, నాది ఇది జరిగింది ఏంటంటే మరి తప్పు వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేసిన విధానాలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. వాళ్ళు ఏం ఇంటికి భయ అన్ని ఎటు జడ్డు అయితే ఏంటంటే ఇప్పుడు మనకి నా దగ్గర న్యాయం ఉంది, అదే దానికోసం పోరాడుతున్నాను. ఈ ఇండస్ట్రీలో ఉన్న ఏపీ ఛాంబర్ పెద్దలు అందరూ కలిసి ఏం చేస్తారో నేను వెయిట్ చేస్తానట. విత్ ఇన్ 3-4 డేస్లో క్లారిటీ వస్తుంది మొత్తం టోటల్. అదే సో ఫైనల్ ఇప్పుడు ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు చేస్తున్నాను కదా ఫిల్మ్ ఛాంబర్, ఇంకా 3-4 డేస్ అనమాట అండి. 3-4 డేస్ అందరు ఒక కూర్చొని వీళ్ళు డిస్కస్ అబౌట్ దాని నుంచి. సూపర్ అండి మోహన్ గారు, ఇప్పుడు మన ఇక్కడికి వచ్చినందుకు, V3 న్యూస్ ఛానల్కి వచ్చినందుకు. అండ్ మీరు దాని మీద ఫైట్ చేస్తున్నారు, మీరు నిజంగా ట్రూగా హానెస్ట్గా ఉంటే అది నిజంగా మంచి కావాలని చెప్పి హార్ట్ఫుల్గా ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్. అంటే మీ అందరం చిరంజీవి గారి ఫ్యాన్సే, మీరు కూడా ట్రూ డై హార్డ్ ఫ్యాన్ అంటున్నారు, కూడా మంచి ఎప్పటికి మంచిగా ఉండాలని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో గుర్తుంది కదా, దిస్ ఇస్ మహేష్ మాచి సైనింగ్ ఆఫ్ V3 న్యూస్ ఛానల్ లక్ష్యం సమజహితం.